కొత్తగూడెంలో రేవంత్ రెడ్డి పర్యటన ఎర్త్ సైన్సెస్ వర్సిటీని ప్రారంభించిన సీఎం. లోకేష్ జనం సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు, విమానాల ఖర్చు ఎవరు పెడుతున్నారని నిలదీసిన పేర్ని నాని. చంద్రబాబు అవినీతి ఆలోచనతో దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారు, మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం సరికాదు అన్న బొత్స. తాడిపత్రిలో శాంతి భద్రతలు లేవు అన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి, స్వార్థ రాజకీయాల కోసం జేసీ గొడవలు సృష్టిస్తున్నారు అని మండిపాటు. సచివాలయ ఉద్యోగుల బిజినెస్ రూల్స్ సవరించిన తెలంగాణ ప్రభుత్వం, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్షను తప్పనిసరి చేస్తూ జీవో విడుదల. సైబర్ క్రైమ్ పెద్ద పీడగా మారింది అన్న తెలంగాణ డీజీపీ, కొందరు అత్యాశపడి సైబర్ బాధితులవుతున్నారు అన్న శివధర్ రెడ్డి. కాసేపట్లో అల్పపీడనంగా బలహీన పన్నున్న వాయుగుండం, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు పడే ఛాన్స్. నెల్లూరు జిల్లా కావలిలో భారీ వర్షాలు, పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు. కామారెడ్డిలోని సైలాన్ బాబా కాలనీలో దొంగల హల్చల్, ఓ ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలు అపహరణ. ఓటర్ల జాబితా సవరణపై విపక్షాల ఆందోళన వేళ కేంద్రం కీలక నిర్ణయం. డిసెంబర్ 9న ఎన్నికల సంస్కరణపై పార్లమెంట్లో చర్చ, 10 గంటల సమయం కేటాయింపు. వాణిజ్య లోటు విషయంలో భారత్ ఆందోళనలు తమకు తెలుసు అన్న రష్యా, దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు దిగుమతులు పెంచుకుంటాము అని హామీ. జననాల రేటును పెంచేందుకు చైనా చర్యలు, కండోమ్ సహా గర్భనిరోధక సాధనాలపై పన్నులు పెంపు. వచ్చే 10 ఏళ్లలో అణు యుద్ధం జరగొచ్చు, కీలక వ్యాఖ్యలు చేసిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 280 రూపాయల తగ్గింపు.